హాయ్ ఎవ్రీబడి. మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం నిర్వహించుకుంటున్న ఎక్స్ప్రెస్ రివిజన్లో భాగంగా ఈరోజు 12వ అధ్యాయం త్రికోణమితి అనువర్తనాలు సెకండ్ పేపర్లోది. సో దాంట్లో మనం దాదాపుగా ఏదో ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ట్రై చేద్దాం. ఇవి కాకుండా మిగతా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. వీటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దాంట్లో నేను ఒక 4 క్వశ్చన్స్ తీసుకున్నాను. దాంట్లో మొదటిది 1.5 మీటర్లు ఎత్తుగల ఒక బాలుడు 30 మీటర్ల ఎత్తుగల గుడి పైకొనను కొంత దూరం నుండి పరిశీలిస్తున్నాడు. అతడు ఉన్న చోటి నుండి ముందుకు నడిచిన గుడి గోపురం కొన అతని కంటితో చేయగల కోణం 30 డిగ్రీల నుండి 60 డిగ్రీలకు మారింది. అతడు నడిచిన దూరం ఎంత? సో ఇక్కడ మనిషి ఎత్తు కూడా ఇచ్చాడు, పరిశీలకుడి ఎత్తును కూడా ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది అతడు నడిచిన దూరం. సో కాబట్టి ఒకసారి ఇచ్చిన డాటా నుంచి గుడి కొన ఎత్తు కూడా ఇచ్చాడు. గుడి ఎత్తు ఇచ్చిండు, బాలుడి ఎత్తు కూడా ఇచ్చాడు, 2 కోణాలు ఇచ్చాడు. సో ఆ 2 కోణాలు ఒక కోణం నుంచి ఇంకో కోణం మారడానికి నడిచిన దూరం మనం కనుక్కోవాలి. ఈ డాటాతోటి మనం ఒకసారి పటం వేద్దాం. పటం వేసినామంటే దాదాపుగా మనకు లెక్క చేయడం వచ్చినట్టే. కాబట్టి క్వశ్చన్ 1కి 2 సార్లు చదివి దాన్ని అర్థం చేసుకొని పటం వేయగలిగితే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇది భూమి. ఈ భూమి పైన 1.5 మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు ఉన్నాడు. వీటిని AB అనుకుందాం. AB. నెక్స్ట్ ఇటువైపు ఒక గోపురం ఉంది. ఇది గోపురం. దీనిని ఇక్కడి నుంచి పరిశీలించాడు మరియు కొంత దూరం పోయి పరిశీలించాడు. సో ఇక్కడి నుంచి పరిశీలించాడు. ఇక్కడ నుండి పరిశీలించాడంటే పైనుంచి బాలుడు పైనుంచి పరిశీలిస్తాడు కాబట్టి ఇక్కడి నుంచి చూశాడు. ఫస్ట్ దీనికి క్షితిజ సమాంతర రేఖని గీద్దాం. ఇది క్షితిజ సమాంతర రేఖ. ఇక్కడి నుంచి చూసినప్పుడు కొంత కోణం ఏర్పడింది. మరి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచి వెళ్ళాడు. అంటే సపోజ్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాడు. ఇది CD అనుకుందాం. ఇక్కడి నుంచి చూసినప్పుడు కోణము మారిందట. ఎంత నుంచి ఎంతకు మారింది? 30 డిగ్రీల నుండి 60 డిగ్రీలకు మారింది. ఎంత ఉందో 30 డిగ్రీలు చేసి ఉండే, ఇప్పుడు అది 60 డిగ్రీలుగా మారింది. నెక్స్ట్ ఇక్కడ 2 కొలతలు ఇచ్చాడు. ఇతని యొక్క ఎత్తు, సో ఇది 1.5 మీటర్లు బాలుడి యొక్క ఎత్తు. నెక్స్ట్ అదేవిధంగా గోపురం యొక్క ఎత్తు, ఆ గుడి యొక్క కొన ఎంత అన్నాడు? 30 మీటర్లు. అంటే ఇక్కడ ఈ కొన నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నది? ఇది 30 మీటర్లు ఉంది. 30 మీటర్లు. ఓకే, ఇక్కడ మనకు తెలిసింది ఒక దీర్ఘచతురస్రం. ఇది ఒక దీర్ఘచతురస్రం, ఇది కూడా దీర్ఘచతురస్రం. ఎదురు భుజాలు సమానమైతే కాబట్టి ఇది 1.5 మీటర్లు అవుతుంది, ఇది కూడా 1.5 మీటర్లే అవుతుంది. ఇప్పుడు మనం త్రికోణమితి నిష్పత్తులు తీసుకోవడానికి ఏ త్రిభుజం, సపోజ్ ఇది A అనుకున్నాము, ఇది B, ఇది C అనుకున్నాము, ఇది D, దీన్ని EFG అనుకుందాం. పేర్లు మన ఇష్టం ఉన్న ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ త్రికోణమితి నిష్పత్తి తీసుకున్నప్పుడు BFG త్రిభుజం తీసుకుంటాం. అలాంటప్పుడు మనకి ఏమి యూజ్ అవుతుంది? FG వాడుకుంటాము, BF వాడుకుంటాం. అంటే మనకి ఏది అవసరం? EFG, ఈ భాగం అవసరం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది అవసరం కాబట్టి దీన్ని కనుక్కుందాం. ఈ త్రిభుజం వాడుకున్న DFGనే వాడుకుంటాం, దాంట్లో ఇది అవసరపడే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని GFను రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చినవి రాసిన తర్వాత అదొకసారి చూద్దాం. ఏమేమి ఇచ్చాడు? గుడి కొన ఎత్తు, గుడి
కోన ఎత్తు ఎంత హెచ్ ఈక్వల్ టు, లేదు అంటే డైరెక్ట్గా రాద్దాం, ఇది గుడి కొన ఈజీ ఈక్వల్ టు దాన్ని హెచ్ అనుకుంటే, లేకపోతే అవసరం లేదు డైరెక్ట్గా 30 మీటర్లు అనుకుందాం. ఈజీ ఈక్వల్ టు 30 మీటర్లు. అదేవిధంగా బాలుడి ఎత్తు ఏబి ఈక్వల్ టు 1.5 మీటర్స్. నెక్స్ట్ చేసే ఊర్ధ్వ కోణాలు ఏమేమి కోణాలు చేసాయి, ఇక్కడ 30 డిగ్రీలు, కొంచెం ముందు జరిగిన తర్వాత 60 డిగ్రీలు, అంటే కోణం బి ఈక్వల్ టు 30 డిగ్రీలు, కోణం డి ఈక్వల్ టు 60 డిగ్రీలు చేసినాయి. 2 కోణాలు ఏర్పడినాయి. ఇక్కడ మనం ఈ బాలుడి ఎత్తు ఏబి ఈక్వల్ 1.5 అనుకున్నాం. ఇది దీర్ఘచతురస్రాలు కాబట్టి ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి ఏబి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఈఎఫ్ ఈక్వల్ టు 1.5 మీటర్లు అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఎఫ్జీ అనుకున్నాం. ఎఫ్జీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈజీ మైనస్ ఎఫ్ఈ అవుతుంది. అంటే 30 మైనస్ 1.5 అవుతుంది, అంటే 28.5 మీటర్స్ అవుతుంది. ఇది 28.5. నెక్స్ట్ మనకి దీంట్లో ఈ త్రిభుజం తీసుకున్నప్పుడు ఏఈ తీసుకుంటాం, ఈ త్రిభుజం తీసుకున్నప్పుడు డిఎఫ్ తీసుకుంటాం. ఓకే, సో అది డైరెక్ట్గా తీసుకుందాం, దాన్ని ఏమనుకోనవసరం లేదు. ఫస్ట్ నేను జీబీఎఫ్ త్రిభుజం తీసుకుంటున్నాను. త్రిభుజం జీబీఎఫ్ నుండి ఆ త్రిభుజంలో ఇది తెలుసు 30 డిగ్రీలు, ఎఫ్జీ తెలుసు, బిఎఫ్ కనుక్కుందాం మనం. అంటే మనకేంటి, ఎదురు భుజం, ఆసన్న భుజం, ఇది కోణం. కాబట్టి మనకి ఏ త్రికోణం ఇది నిష్పత్తి ఉపయోగపడుతుంది, tan 30 ఈక్వల్ టు tan బి అని రాసి, సరే స్టెప్ రాద్దాం. tan బి ఈక్వల్ టు ఎదురు భుజం జిఎఫ్ బై ఆసన్న భుజం బిఎఫ్. సో tan బి అంటే ఏంటిది 30, జిఎఫ్ అంటే ఏంటిది మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది జిఎఫ్ఆర్ ఎఫ్జి, ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం మనం, ఇది జిఎఫ్ఆర్ ఎఫ్జి. సో అదెంత 28.5 బై బిఎఫ్ అది మనకు తెలియదు, బిఎఫ్ లాగానే రాద్దాం. tan 30 1/√3 ఈక్వల్ టు 28.5 బై బిఎఫ్. సో అడ్డగుణకారం చేస్తే 1 ఇంటూ బిఎఫ్ ఈక్వల్ టు బిఎఫ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 మీటర్లు. దీన్ని పక్కన పెట్టేద్దాం, ఇది బిఎఫ్ వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా రెండో త్రిభుజం తీసుకుందాం. ఏంటది, జీడిఎఫ్ త్రిభుజం జీడిఎఫ్ నుండి ఆ త్రిభుజంలో కూడా మనకి ఇది కావాలి, ఇది తెలుసు, నెక్స్ట్ కోణం తెలుసు. కాబట్టి సేమ్ tan థీటా అంటే tan డి ఈక్వల్ టు ఎదురు భుజం జిఎఫ్ బై ఆసన్న భుజం డిఎఫ్. tan డి అంటే ఎంత, tan 60 ఈక్వల్ టు జిఎఫ్ అంటే 28.5 ఇక్కడ రాసింది ఎఫ్జిఆర్ జిఎఫ్ బై డిఎఫ్ తెలియదు, అది మనం కనుక్కోవాలి, డిఎఫ్ఏ. నెక్స్ట్ tan 60 అంటే √3 28.5 బై డిఎఫ్. బై ఇటు వస్తే ఇంటూ అవుతుంది, డిఎఫ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇటు వస్తే బై అవుతుంది 28.5 బై √3. దీన్ని అకర్ణీయం చేద్దాం. అకర్ణీయం అంటే ఇంటూ √3 లవంలో హారంలో √3తో గుణించడం. ఇప్పుడు ఏమవుతుంది, డిఎఫ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 బై √3 ఇంటూ √3 3. 3 ఒకట్లు 3 9 27, 1 మిగులుతుంది, 3 5 15. డిఎఫ్ ఈక్వల్ టు
డిఎఫ్ ఈక్వల్ టు 9.5√3 అవుతుంది మీటర్లు. మనకు కావాల్సింది ఏంటి? బాలుడు నడిచిన దూరం అంటే ఏసీ ఆర్ బీడీ రెండు ఒకటే. సో దట్ ఈక్వల్స్ బాలుడు నడిచిన దూరం, దట్ ఈస్ బీడీ ఈక్వల్ టు ఆర్ ఏసీ ఈక్వల్ టు వాట్ ఎవర్. సో బిఎఫ్ మైనస్ డిఎఫ్, ఈ మొత్తంలో నుండి ఇది తీసేస్తే ఇది మనకు కావాల్సింది వస్తుంది. ఈ మొత్తంలో నుండి ఇది తీసేస్తే మనకు కావాల్సిన ఇది వచ్చేస్తుంది, బీడీ వచ్చేస్తుంది. కాబట్టి బిఎఫ్ 28.5√3 మైనస్ డిఎఫ్ 9.5√3. సో √3 కామన్ చేస్తే మనకు 28.5 మైనస్ 9.5 వస్తుంది. తీసేస్తే ఎంత వస్తుంది? 19√3 వస్తుంది మీటర్లు. ఇది బాలుడు నడిచిన దూరం. ఓకే, సో ఈ విధంగా కనుక్కుంటాం. అంటే మనకు ఫస్ట్ ఏంటిది? పటం వేయడం రావాలి. పటం వేయడం వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం ఈ సూత్రాలు tan విలువ దాదాపు దీంట్లో tan ఎక్కువగా ఉపయోగపడుతుంది. tan విలువలు tan 30, tan 60, tan 45 ఇవి ప్రతిక్షేపించుకుంటాము, వచ్చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, భూమిపైన ఉన్న ఏ బిందువు నుండి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. 15 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు మారుతుంది. ఆ జెట్ విమానం 1500√3 మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని వేగాన్ని కనుగొనండి. సో ఇక్కడ మనకి ఇచ్చింది, భూమిపైన ఒక బిందువు నుండి, ఇది భూమి అనుకోండి, ఇది భూమి, ఇక్కడ ఒక ఏ అనే బిందువు నుండి, ఓకే, ఏ అనే బిందువు నుండి ఇక్కడ ఒక జెట్ విమానం ఎగురుతూ ఉంటే దాన్ని చూస్తుండు. ఆ జెట్ విమానం నుంచి భూమిపైకి ఒక లంబాన్ని గీద్దాం. ఇది జెట్ విమానం. ఓకే, సో ఇక్కడి నుంచి పరిశీలిస్తే అది ఎంత స్థిర నిష్పత్తి? 1500√3, 1500√3 మీటర్ల దూరంలో, √3 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. సో ఇక్కడ దీన్ని పరిశీలించాడు. ఓకే, సో 15 సెకండ్ల తర్వాత అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుంది. ఇక్కడికి కొంచెం దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి భూమిపైకి ఒక లంబాన్ని గీద్దాం. ఓకే, సో ఇప్పుడు అదే జెట్ విమానాన్ని పరిశీలిస్తే అది 30 డిగ్రీలకు మారిందట. ఓకే, ఇంతకుముందు ఎంత ఉండే? అది 60 డిగ్రీలుగా ఉండే. మొదటగా పరిశీలించినప్పుడు అది ఎంత ఉండే? 60 డిగ్రీలు ఉండే. ఓకే, 60 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకు మారింది. ఇది స్థిర ఎత్తులో అన్నాడు కాబట్టి ఇది కూడా 1500 మీటర్లే అవుతుంది. 1500√3 మీటర్లే అవుతుంది. ఓకే, సో అయితే ఆ 15 సెకండ్లలో ప్రయాణించిన దూరం కనుక్కొని దాని నుంచి జెట్ విమానం వేగాన్ని కనుక్కుంటే సరిపోతుంది. మరొకసారి వినండి. ఏ అనే బిందువు నుంచి, సో దీనికి పేర్లు పెడదాం. ఇది ఏ అనే బిందువు. ఏ అనే బిందువు నుంచి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తున్నాడు. దాన్ని బి అనుకుందాం. జెట్ విమానాన్ని పరిశీలిస్తున్నాడు. పరిశీలించినప్పుడు మొదటగా అది 60 డిగ్రీల కోణాన్ని చేసింది. అది ఎంత ఎత్తులో ఎగురుతున్నది? 1500√3 మీటర్ల ఎత్తులో స్థిర ఎత్తులో ప్రయాణిస్తున్నది. 15 సెకండ్ల తర్వాత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించండు. ఇది సి నుంచి డికి ప్రయాణించండి అనుకోండి. ఎంత టైము? 15 సెకండ్ల టైంలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ పరిశీలిస్తే 30 డిగ్రీల ఊర్ధ్వ కోణాన్ని చేసింది. చేస్తే ఆ యొక్క జెట్ విమానం యొక్క వేగాన్ని కనుక్కోండి అన్నాడు. వేగం కావాలంటే మనకు దూరము, కాలం తెలియాలి. కాలం ఆల్రెడీ తెలుసు, అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఈ దూరము అంటే సిడిని కనుక్కోవాలి. లేదా ఇది ఈ అనుకుంటే
బీఈని కనుక్కోవాలి. ఇది దీర్ఘచతురస్రం అవుతుంది కాబట్టి బి ఈక్వల్ టు సిడి అవుతుంది. బీఈ కనుక్కున్న సిడి కనుక్కున్న మనకి దూరం తెలిసినట్టే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది పటాన్ని ఉపయోగించుకొని మనం ఏ సూత్రం అంటే ఏ నిష్పత్తిలో ప్రతిక్షేపిస్తే వస్తుందో చూస్తే సరిపోతుంది. సో ఒక్కసారి ఇచ్చింది రాద్దాం. ఏమిచ్చాడు? జెట్ విమానం ఎగిరే ఎత్తు, జెట్ విమానం ఎగిరే ఎత్తు, దట్ ఈస్ సిబి ఈక్వల్ టు డిఈ ఈక్వల్ టు 1500√3 మీటర్లు. 1500√3 మీటర్లు. ఓకే, సో ఇక్కడ ఇంకా మనకు తెలిసిన ఊర్ధ్వ కోణాలు ఏంటంటే కోణం బిఏసి ఈక్వల్ టు 60 డిగ్రీలు, కోణం ఈఏసి ఈక్వల్ టు ఆర్డి ఈక్వల్ టు 30 డిగ్రీలు. ఓకే, సో మనకి సి నుంచి డికి ప్రయాణించిన దూరం కావాలి. సో ప్రయాణించిన కాలం సి నుండి డికి ప్రయాణించిన కాలం ఎంత? 15 సెకండ్లు. ఓకే, సి నుంచి డి లేదా బి నుంచి ఈ ప్రయాణించిన కాలం 15 సెకండ్లు. సో దీంట్లో మనకి ఫస్ట్ బిఏసి త్రిభుజం తీసుకుందాం. త్రిభుజం ఏబిసి నుండి ఆ త్రిభుజంలో మనకి కోణం తెలుసు 60 డిగ్రీలు, మరియు ఎదురుభుజం తెలుసు. మనకు కావాల్సింది ఆసన భుజం. కాబట్టి ఏ నిష్పత్తి ఉపయోగపడుతుంది? టాన్ బిఏసి కోణం బిఏసి ఈక్వల్ టు ఎదురుభుజము బీసీ బై ఆసన భుజము ఏసీ. టాన్ కోణం బిఏసి అంటే ఎంత? 60 డిగ్రీలు ఈక్వల్ టు బీసీ 1500√3 బై ఏసీ. ఏసీ తెలియదు, ఏసీ టాన్ 60√3 ఈక్వల్ టు 1500√3 బై ఏసీ. బై ఇటు వస్తే ఇంటూ అవుతుంది, 1500√3 ఇంటూ ఇటు వస్తే బై అవుతుంది. √3 క్యాన్సిల్ అయితే ఏసీ ఈక్వల్ టు 1500 మీటర్స్. నెక్స్ట్ రెండో త్రిభుజం ఏడిఈ తీసుకుందాం. త్రిభుజం ఏడిఈ నుండి ఆ త్రిభుజంలో కూడా మనకు ఎదురుభుజం తెలుసు, కోణం తెలుసు, కావాల్సింది ఆసన్న భుజం. సో కాబట్టి ఇక్కడ కూడా టాన్ నిష్పత్తి ఉపయోగపడుతుంది. టాన్ మనకున్న కోణం ఏంటిది? ఈఏడి. కోణం ఈఏడి ఈక్వల్ టు ఎదురుభుజం డిఈ బై ఆసన్న భుజం ఏడి. టాన్ ఈఏడి ఈక్వల్ టు 30 డిగ్రీలు, డిఈ 1500√3 బై ఏడి. ఏడి ఇట్ సెల్ఫ్, ఏడి మాత్రమే. టాన్ 30 ఈక్వల్ టు 1/√3 ఈక్వల్ టు 1500√3 బై ఏడి. అడ్డగుణకారం చేస్తే 1 ఇంటూ ఏడి ఈక్వల్ టు √3 ఇంటూ 1500√3 అంటే 1500√3 ఇంటూ √3. సో దట్ ఈస్ ఏడి ఈక్వల్ టు √3 ఇంటూ √3 3, 1500 ఇంటూ 3, దట్ ఈస్ ఏడి ఈక్వల్ టు 10×45 మీటర్లు, 4500 మీటర్లు. ఏడి వచ్చేసింది. మనకు కావాల్సిన దూరం ఏంటిది? సిడి కావాలి. ఓకే, సో అంటే 15 సెకండ్లలో ప్రయాణించిన దూరం వస్తేనే అప్పుడు వేగాన్ని కనుక్కోవచ్చు. సో ప్రయాణించిన దూరం 15 సెకండ్లలో ప్రయాణించిన దూరం ఎంత?
సిడి ఈక్వల్ టు బిఈ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏడి మైనస్ ఏసీ అవుతుంది. ఇది కావాలి అంటే ఈ మొత్తం నుంచి ఇది తీసేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ఏడి మైనస్ ఏసీ. ఏడి ఎంత, ఇక్కడ మనం ఆల్రెడీ కనుక్కున్నాం 4500 మైనస్ ఏసీ 1500. సో దట్ ఈస్ సిడి ఈక్వల్ టు బిఈ ఈక్వల్ టు 3000 మీటర్లు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ప్రయాణించిన దూరం వచ్చింది, కాలం తెలుసు, వేగాన్ని కనుక్కుంటే అవుతుంది. అంటే దూరం డి ఈక్వల్ టు 3000 మీటర్లు, కాలం టీ ఈక్వల్ టు 15 సెకండ్లు. సో వేగం ఈక్వల్ టు దూరం బై, దీన్ని జనరల్గా వీతో చూపిస్తాము, దూరం బై కాలం, దట్ ఈక్వల్ టు దూరం 3000 మీటర్లు బై కాలము 15 సెకండ్లు. 15 ఒకట్లు 15 30 2 200 మీటర్ పర్ సెకండ్. ఏంటి, జెట్ విమానం వేగం. ఓకే, సో ఈ విధంగా కనుక్కుంటాం. సో అర్థమైంది కదా. సో ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన డేటాతో ఈ విధంగా పటం వేసుకొని దానికి సంబంధించిన సూత్రాలలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. ఓకే, సో మరొకసారి అర్థం కాకపోతే మరొకసారి చూడండి, చూసి మీరు సొంతగా ట్రై చేయండి, చేస్తే మీకు వస్తుంది. సో దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, నేహ 50 మీటర్ల ఎత్తు గల టవర్ పై నుండి ఎదురుగానున్న భవనం పైభాగం మరియు పాదం చూసినప్పుడు ఏర్పడిన నిమ్న కోణాలు 45 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు వరుసగా ఏర్పడితే భవనం ఎత్తును కనుగొనండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్స్ ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ ఉపయోగించి మనం పటం వేసుకొని పటం ఆధారంగా చేద్దాం. సో ఏంటిది, నేహ 50 మీటర్ల ఎత్తుగల టవర్ పై నుంచి ఎదురుగానున్న భవనం పై భాగాన్ని మరియు పాదాన్ని చూసినప్పుడు ఏర్పడిన నిమ్న కోణాలు, రెండు కూడా నిమ్న కోణాలు అంటే ఆమె నిలబడిన టవరు భవనం కంటే ఎక్కువ ఎత్తులో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే పై భాగాన్ని చూసినా నిమ్న కోణం ఏర్పడిందంటే ఆమె ఇంకెక్కువ ఎత్తులో ఉన్నట్టు. సో టవర్ ఎక్కువ ఎత్తులో ఉంది, రెండు కూడా భూమిపైనే ఉన్నాయి. ఆమె టవర్ అంటే ఎక్కువ ఎత్తులో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఎత్తులో, సో భవనం తక్కువ ఎత్తులో ఉన్నట్టుగా గీద్దాం. సో ఈ విధంగా ఇప్పుడు ఆమె ఈ రెండు భాగాలను చూసినప్పుడు క్షితిజ సమాంతర రేఖ, నిమ్న కోణం అన్నప్పుడు మనం క్షితిజ సమాంతర రేఖ గీస్తాము. ఇక్కడ నుంచి దీనిపై కూడా ఒక లంబాన్ని గీద్దాం. ఓకే, ఈ విధంగా గీసినాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి దీని యొక్క పై భాగాన్ని, సో డైరెక్ట్ గీద్దాం, పై భాగాన్ని మరియు పాదాన్ని చూసినప్పుడు ఏర్పడిన నిమ్న కోణాలు. సో ఏంటి అవి, టవర్ పై భాగం నుంచి చూసినప్పుడు ఎదురుగానున్న భవనం పై భాగము మరియు పాదము చూసినప్పుడు ఏర్పడిన నిమ్న కోణాలు 45 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు. ఈ టవర్ నుంచి చూసినప్పుడు ఏర్పడిన కోణాలు 45 డిగ్రీలు, ఇంకోటి 60 డిగ్రీలు. సో టవర్ యొక్క ఎత్తు ఎంత అన్నాడు, 50 మీటర్లు. ఇది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, 50 మీటర్లు. సో అది రాద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 మీటర్లు. భవనం ఎత్తి ఇవ్వలేదు కాబట్టి దీన్ని హెచ్ అనుకుందాం. ఓకే, సో ఇది 45 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు. సో దీన్ని ఏ బి సి డి ఈ అనుకుంటే పేర్లు మన ఇష్టం. ఇక్కడ క్షితిజ సమాంతర రేఖ
అంటే ఈ రెండు సమాంతర రేఖలు. ఈ రెండు సమాంతర రేఖలు అయితే ఇది తిరియక్ రేఖ అయితే, ఏది ఈబి అనేది తిరియక్ రేఖ అయితే ఈ రెండు ఏకాంతర కోణాలు అయితే, అంటే ఇది ఈ రెండు ఏకాంతర కోణాలు అవుతాయి. కాబట్టి ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇది 60 డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా ఇది కూడా దీనికి లంబంగా గీసింది, అంటే భూమికి క్షితిజ సమాంతర రేఖ అవుతుంది. ఇది కూడా క్షితిజ సమాంతర రేఖ కాబట్టి ఈ మూడు సమాంతరాలే కాబట్టి, అంటే ఈ రెండు కూడా సమాంతరాలు అవుతాయి కాబట్టి ఈసీ అనేది తిరియక్ రేఖ అయితే ఈ రెండు కోణాలు ఏకాంతర కోణాలు అవుతాయి. ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇది కూడా 45 డిగ్రీలు అవుతుంది. ఇచ్చిన డేటాను ఒకసారి రాద్దాం. సో టవర్ యొక్క ఎత్తు, టవరు యొక్క ఎత్తు ఏఈ ఈక్వల్ టు 50 మీటర్లు. నెక్స్ట్ భవనం యొక్క ఎత్తు తెలియదు, సో కాబట్టి భవనం ఎత్తు బీసీ ఈక్వల్ టు హెచ్ అనుకున్నాం. నెక్స్ట్ కోణాలు, నిమ్న కోణాలు ఏంటి, ఏర్పడిన నిమ్న కోణాలు 65 డిగ్రీలు 60 డిగ్రీలు. సో దీన్ని సపోజ్ ఎక్స్ అనుకుంటే, సో నిమ్న కోణాలు ఏంటండి, కోణం ఎక్స్ఈసి ఈక్వల్ టు 45 డిగ్రీలు, కోణం ఎక్స్ఈబి ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇక్కడ కోణం ఎక్స్ఈసి ఈక్వల్ టు కోణం సి ఈక్వల్ టు 45 డిగ్రీలు సిన్స్ ఏకాంతర కోణాలు. అదేవిధంగా కోణం ఎక్స్ఈబి ఈక్వల్ టు కోణం బి ఈక్వల్ టు, బి అంటే ఏబిఈ అన్నట్టు, కోణం బి ఈక్వల్ టు 60 డిగ్రీలు సిన్స్ ఏకాంతర కోణాలు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏబిఈ త్రిభుజం తీసుకున్నప్పుడు ఇది ఎదురుభుజం అవుతుంది. మనకు కావాల్సింది ఆసన్న భుజం. ఓకే, మనకు కావాల్సింది ఆసన్న భుజం. దీంతో మనకు ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్లలో ఇది వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కుంటాము, ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకే త్రిభుజం ఈడిసి అనే త్రిభుజం తీసుకోవాలి. దానికి ఎదురు భుజం ఇది అవుతుంది, ఆసన భుజం ఇది అవుతుంది. అంటే ఎదురు భుజం ఈడి అనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని కనుక్కుందాం. ఫస్ట్ దాన్ని కనుక్కోవాలంటే ఏంటిది, ఇక్కడ ఏఈ తెలుసు 50 మీటర్లు, ఏడి ఏమవుతుంది, దీనికి ఎదురుగా ఉన్నది బీసీకి సమానం, ఎందుకంటే ఇది దీర్ఘచతురస్రం అవుతుంది కాబట్టి. అది రాద్దాం ఆ విషయాన్ని. ఏడి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. ఓకే, హెచ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ రెండు కూడా ఏబి ఈక్వల్ టు డిసి అవుతుంది. ఏబి ఈక్వల్ టు డిసి అవుతుంది. దాన్ని ఏదైనా డి అనుకుందాం, డి అనుకున్నాం. ఇప్పుడు మనం డిఈ ఈక్వల్ టు ఏఈ మైనస్ ఏడి అవుతుంది. అంటే 50 మైనస్ హెచ్ మీటర్లు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఇచ్చిన డేటా, దీని నుంచి మనం కావాల్సినవి కనుక్కుందాం. ఫస్ట్ నేను ఏబిఈ త్రిభుజాన్ని తీసుకుంటున్నాను. ఏబిఈ త్రిభుజం నుంచి, త్రిభుజం ఏబిఈ నుండి, ఓకే, త్రిభుజం ఏబిఈ నుండి tan బి ఈక్వల్ టు ఎదురుభుజం ఏఈ బై ఆసన భుజం ఏబి. tan బి అంటే ఏంటిది 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఏఈ 50 మీటర్లు బై ఏబి తెలియదు ఏబి. tan 60 అంటే √3 ఈక్వల్ టు 50 బై ఏడి. సో ఏడి ఈక్వల్ టు 50 బై √3. దీని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ సిడిఈ త్రిభుజం తీసుకుంటున్నాను. త్రిభుజం సిడిఈ నుండి, సిడిఈ త్రిభుజంలో tan సి ఈక్వల్ టు ఎదురుభుజం డిఈ బై ఆసన భుజం సిడి.
tan C అంటే tan C ఎంత ఉన్నది 45 degrees. D ఎంత తెలియదు, కనుక్కున్నాం కదా మనం ఆల్రెడీ. D ఈక్వల్ ఎంత 50 మైనస్ H బై CD. CD ఈక్వల్ టు ఓకే AB. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఇది AB. సో ఇక్కడ మనం ఏబీని ఆల్రెడీ మనం D అనుకున్నాం. సో కాబట్టి ఇది D అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, D అవుతుంది. ఇదేంటిది D అవుతుంది. D ఈక్వల్ వచ్చేసింది. సో ఇక్కడ CDని కూడా మనం ఏమనుకున్నాం, D అనుకున్నాం. D అంటే ఏంటిది 50/√3. tan 45 అంటే ఎంత 1. 50 మైనస్ H, ఇది ఒక భిన్నం కింద ఇంకో భిన్నం వచ్చింది కాబట్టి కింది భిన్నం తలక్రిందులు అయితే ఇంటూ √3/50 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు 1 ఈక్వల్ టు, సో లేకపోతే ఇది ఇంటూ 50, ఇది బై 50 ఇటు వస్తే ఏమవుతుంది ఇంటూ 50. 1 ఇంటూ 50 50. సో ఇది 50√3 మైనస్ √3H అవుతుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అంటే √3H అవుతుంది. 50√3 ప్లస్ అన్నట్టు ఇటు వస్తే ఏమవుతుంది మైనస్. సో √3H ఈక్వల్ టు 50 కామన్ చేస్తే √3 మైనస్ 1. సో H ఈక్వల్ టు 50 ఇంటూ √3 మైనస్ 1/√3 అవుతుంది. ఇది H అంటే ఏంటిది, భవనం యొక్క ఎత్తు. భవనం ఎత్తు ఎంత 50 ఇంటూ √3 మైనస్ 1/√3 మీటర్స్. ఇది భవనం ఎత్తు. ఓకే. సో ఇది అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఇలాంటి ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. టవర్తో ఒకే సరళ రేఖపై ఉండే 4 మీటర్లు 9 మరియు 9 మీటర్ల దూరంలోనున్న 2 బిందువుల నుండి టవర్ కొనను పరిశీలించిన చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు అయిన టవర్ ఎత్తును కనుగొనండి. సో ఒక టవరు మరియు 2 బిందువులు ఒకే సరళ రేఖపై ఉన్నాయంట. ఇది ఒక సరళ రేఖ, దీనిపైన 2 బిందువులు ఉన్నాయి మరియు టవర్ ఉంది. ఈ టవర్ ఉంది కాబట్టి టవర్ లంబంగా గీసుకున్నాం. ఇది ఎట్లా ఉన్నది, ఒకటి 4 మీటర్ల దూరం ఉంది, ఇంకోటి 9 మీటర్ల దూరం ఉంది. 4 మీటర్లు ఇది. ఓకే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 9 మీటర్లు, ఈ నుంచి ఇక్కడికి 4 మీటర్లు. దీన్ని ఏ బిందువు అనుకుంటున్నాను, దీన్ని బి బిందువు అనుకుంటున్నాను. ఇది CD. సో దీనిపైకి ఈ విధంగా గీసుకున్నాం. ఓకే. సో ఈ వీటి నుంచి చూసినప్పుడు పరిశీలిస్తే ఏర్పడిన ఊర్ధ్వ కోణాలు పూరకాలు అన్నాడు. పూరకాలు అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. మనం ఇవి 6th క్లాస్ నుంచి నేర్చుకుంటాం. 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. సపోజ్ ఇది ఆల్ఫా అనుకుంటే ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. రెండింటి మొత్తం 90 అయితే ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి 90 మైనస్ ఆల్ఫా అవుతుంది కాబట్టి. సో అదే విషయాన్ని రాద్దాం. టవరు ఎత్తు ఏమి ఇవ్వలేదు, దాన్ని CDని అనుకుందాం. కొత్తగా ఏమి అనుకోనవసరం లేదు. సో టవరు నుండి మొదటి బిందువు దూరం, దట్ ఈస్ BC ఈక్వల్ టు 4 మీటర్లు. నెక్స్ట్ టవర్ నుండి రెండో బిందువు దూరం, దట్ ఈస్ CA ఆర్ AC ఈక్వల్ టు 9 మీటర్లు. నెక్స్ట్ కోణాలు. సో ఊర్ధ్వ కోణాలు పూరకాలు
పూరకాలు, ఇది ఇచ్చిందే వాడు ఇచ్చిందే పూరక కోణాలు అన్నాడు. కాబట్టి మనం అనుకుంటున్నాం కోణం బి ఈక్వల్ టు ఆల్ఫా అనుకొనినా, ఆల్ఫా అనుకుంటే కోణం ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు సిడి కావాలి. దానికోసం ఒక్కొక్క త్రిభుజాన్ని తీసుకుందాం. ఫస్ట్ బీసీడి త్రిభుజం తీసుకుంటున్నాను, మన ఇష్టం. బీసీడి నుండి ఆ త్రిభుజం నుండి సేమ్ ఎదురుభుజం కావాలి, ఆసన భుజం తెలుసు. సో టాన్ ఆల్ఫా ఈక్వల్ టు, సో దట్ ఈస్ ఇంకో స్టెప్, టాన్ బి ఈక్వల్ టు ఎదురుభుజం సిడి బై ఆసన భుజం బీసీ. టాన్ బి అంటే ఆల్ఫా, సిడి తెలియదు, బీసీ 4 మీటర్లు. సో దీన్ని ఇలానే ఉంచేస్తున్నాను ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ త్రిభుజం ఏసిడి నుండి, దీంట్లో కూడా టాన్ ఏ ఎదురుభుజం కావాలి, ఆసన్న భుజం తెలుసు. టాన్ ఏ ఈక్వల్ టు ఎదురుభుజం సిడి బై ఆసన్న భుజం ఏసీ. టాన్ ఏ 90 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు సిడి ఏం తెలియదు బై ఏసీ 9 మీటర్లు. ఇది టాన్ 90 మైనస్ టీటా. టాన్ 90 మైనస్ టీటా అంటే కాట్ టీటా, అంటే కాట్ ఆల్ఫా. సిడి అంటే సిడినే మనకేం తెలియదు బై 9. సో కాట్ ఆల్ఫాను మనం 1/tan ఆల్ఫా అని రావచ్చు, ఎందుకంటే కాట్కు టాన్ విలోమం కాబట్టి. ఈక్వల్ టు సిడి బై 9. సో ఇరువైపులా మనకు టాన్ కావాలి, ఇరువైపులా విలోమం చేస్తే అంటే ఇరువైపులా తలక్రిందులు చేస్తున్నాం. టాన్ ఆల్ఫా ఈక్వల్ టు, ఆ విషయం రాయండి ఇక్కడ. ఓకే, ఇరువైపులా ఘాతం -1 చేయగా, ఘాతం -1 చేస్తే ఏమవుతుందంటే తలక్రిందులు అవుతుంది. సో నేను డైరెక్ట్ రాస్తున్నాను, అది టాన్ ఆల్ఫా ఈక్వల్ టు 9/CD. సో ఇది రెండవది. ఇక్కడ 1, 2 చూస్తే దీంట్లో ఎడమవైపు దీంట్లో ఎడమవైపు సేమ్ ఉంది. సో ఆటోమేటిక్గా కుడివైపులు సమానం అవుతుంది. సో లేదా 1ని తీసుకొచ్చి 2లో ప్రతిక్షేపిస్తే టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, CD/4 అని రాయొచ్చు. సో 2లో 1 ప్రతిక్షేపించగా ప్రతిక్షేపిస్తే టాన్ ఆల్ఫా అంటే ఏంటిది, CD/4 ఈక్వల్ టు 9/CD. అడ్డగుణకారం చేస్తే CD ఇంటూ CD స్క్వేర్ ఈక్వల్ టు 4×9 36. ఇరువైపుల వర్గమూలం చేస్తే √CD స్క్వేర్ ఈక్వల్ టు √36. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే CD ఈక్వల్ టు 6×6 అంటే 6 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవద్దు, ఎందుకంటే మనం ఎత్తులు దూరాలు చేస్తున్నాం. దాంట్లో ఎత్తు అనేది ఆల్వేస్ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి కాబట్టి ఇది CD 6 మీటర్లు అవుతుంది. ఏంటిది, అది టవర్ ఎత్తు ఈక్వల్ టు 6 మీటర్లు అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏ ప్రశ్న ఇచ్చినా కానీ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ 1కి 2 సార్లు చదివి దాంట్లో ఏమి ఇచ్చాడు ఆ డేటాను ఉపయోగించి పటం వేయాలి. పటం వేసి దాంట్లో ఇచ్చిన కొలతలను గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏమి ఇచ్చాడో మనకి ఏం కావాలి, దానికి ఏ నిష్పత్తి ఉపయోగపడుతుందో ఎన్నుకొని దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు వస్తుంది. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.